హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇది మన రెండవ ఛానల్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా వరకు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అన్ని క్లాసెస్కు సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, అన్ని పోటీ పరీక్షలకు. ఓకేనా? మరి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు మంచి మోడల్ పేపర్ టెస్ట్ సిరీస్ అయితే రెడీ చేశామండి, గ్రాండ్ టెస్ట్ల రూపంలో టాప్ 25. ఒకసారి వివరాలు చూసి కంటెంట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ విభాగంలో ఉద్యోగాలండి, ముఖ్యంగా పౌల్ట్రీ విభాగంలో. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. ఏపీ ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ విడుదల చూద్దాం. ఏపీ సహాయ ఆచార్యుల నోటిఫికేషన్. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 చూసేద్దాం. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్లో ఉందండి. అందరు కూడా ఎలిజిబుల్ దీనికి, ఏపీ అండ్ తెలంగాణ. మరి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. 2 సంవత్సరాల కాలానికి ప్రాజెక్ట్ ముగిసేంత వరకు ఏది ముందైతే అది అంతవరకు ఐసీఆర్ మార్గదర్శకాల ప్రకారం కరెంట్ స్టేటస్ ఆఫ్ మారెక్స్ డిసీజ్ ఇన్ చికెన్ ఫాక్స్ ఇండియా సిఆర్పి ప్రాజెక్టు పేరు క్రింద యంగ్ ప్రొఫెషనల్ 1 తాత్కాలిక మరియు టర్మినస్ ఉద్యోగాలు 2 సంవత్సరాల కొరకు డిపిఆర్ హైదరాబాద్ వద్ద 22 డిసెంబర్ 2022 ఉదయం 10 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరిన్ని వివరాలకు డిపిఆర్ వెబ్సైట్ www.pdonpoultry అంటే pdonpoultry.org.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి అంటూ మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నవారు, యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్పిసిఐఎల్ కాక్రాపార్లో 243 ఖాళీలు. కాక్రాపార్ గుజరాత్ సైట్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్రింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీలు 243 పోస్టులు. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టెనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. విభాగాలు సివిల్ సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి విభాగాల్లో మరి చదివినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్. అర్హత పోస్ట్ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్సి, హెచ్ఎస్సి అంటే 10th ప్లస్ ఇంటర్ లేదా 10+2 ఐటీఐ, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నవారు ఎలిజిబుల్. బీఎస్సీ ఇంజనీరింగ్ వారు కూడా ఎలిజిబుల్. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనము 25,000 నుంచి 44,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. రాత పరీక్ష ద్వారా, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేయడాన్ని అయితే మనము చూడవచ్చు. ఓకేనా? ఇందులో మరి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పర్సనల్ ఇంటర్వ్యూకు 100 మార్కులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 5వ తారీఖు 1వ నెల 2023. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2023లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు www.npcilccareers.rs.co.in ఈ వెబ్సైట్లో చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందుతాయి. ఓకే, ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలండి. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ ప్రాతిపాదికన కింది బోధనేతర పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ప్రొఫెసర్ 2,
2 పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 5 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 9 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్టు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1, నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ 1, జూనియర్ ఇంజనీర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 1, అప్పర్ డివిజనల్ క్లర్క్ 2, సెక్యూరిటీ అసిస్టెంట్ 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్ అయితే చూడండి. నెక్స్ట్ సహాయ ఆచార్యుల నియామకానికి ప్రకటన ఈనాడులో వచ్చింది. ఇది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 631 సహాయ ఆచార్యుల నియామకాలకు ప్రకటన విడుదల చేసినట్లుగా వైద్య విద్యా సంచాలకులు వినోద్ కుమార్ గారు తెలిపారు. ఈ నెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు dme.ap.nic.in వెబ్సైట్ని చూడండి అంటూ ఇక్కడైతే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు. విజయవాడ నుంచి వచ్చింది ఈ అప్డేట్. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విహెచ్ఎస్ఎన్సి నెక్స్ట్ యుహెచ్ఎస్సిల ద్వారా గ్రామాల్లో 81, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 18 మంది ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డిఎంహెచ్ఓ సుహాసిని గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు జిల్లా వెబ్సైట్ను సందర్శించాలని కూడా ఇక్కడ కోరడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు కనుక అర్హత ఉన్నట్లయితే. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.